హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాండ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను యూట్యూబ్ వీడియోస్ కోసం రికార్డింగ్ కోసం మైక్ తీసుకున్నాను. అదైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ లింక్ కానీ అవన్నీ లాస్ట్లో చెప్తాను. నేనైతే అమెజాన్ నుండి పర్చేస్ చేశానండి. ఇది హెవాల్స్ 360 డిగ్రీస్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అని అయితే ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు కాబట్టి నేనైతే తీసుకున్నాను. దీనిలో మనకి ఏమేమి వచ్చాయంటే ఒక మైక్ వచ్చింది. మైక్తో పాటుగా రిసీవర్ కూడా వచ్చింది. సి టైప్ రిసీవర్. దీనిలో ప్లస్ పాయింట్ అయితే సి టైప్ కాకుండా నార్మల్ మొబైల్స్ కూడా ఉంటాయి కదా, దానికి కూడా యూజ్ చేసుకోవడానికి వేరే పిన్ అలా కూడా వచ్చింది. అండ్ ల్యాప్టాప్తో ఎడిట్ చేస్తారు కదా, ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ పిన్ కూడా వచ్చింది. మనం ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి దీనికి బ్లూటూత్ కానీ ఏం అవసరం లేదు. అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఛార్జ్ చేయాలి అనేసి అన్నారు. కేబుల్ కూడా ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు అయితే ఒక 1 అవర్ అట్లా ఛార్జ్ చేశాను. మళ్ళీ ఇప్పటివరకు అయితే మళ్ళీ నేను ఛార్జ్ చేయలేదు. చూడండి, సి టైప్ కాకుండా నార్మల్గా ఉండే వాటి కోసం ఇలా కనెక్ట్ చేసుకొని మొబైల్కి పెట్టుకోవడమే డైరెక్ట్. దీనికి బ్లూటూత్ కానీ యాప్ కానీ ఏది అవసరం లేదు, డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడమే. ఇదైతే యూఎస్బి అన్నట్టు పోర్ట్, అంటే మనకి ల్యాప్టాప్కి రికార్డ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఈ పిన్ తోటి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మనకి మైక్కి ఆన్ ఆఫ్ బటన్ వచ్చింది. దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే గ్రీన్ లైట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే రావట్లేదు, అంటే మనం రిసీవర్ మొబైల్కి కనెక్ట్ చేయలేదు కదా. ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. కనెక్ట్ చేయగానే డైరెక్ట్ గ్రీన్ లైట్ అయితే వచ్చేస్తుంది మనకి మైక్కి, అంటే పేర్ అయింది అన్నమాట. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా రికార్డ్ అవుతుంది అనమాట. దీనికి వైర్ కానీ ఏది అవసరం లేదు, జస్ట్ ఛార్జ్ చేయాలన్నారు. బట్ నేను ఒక్కటేసారి ఛార్జ్ చేశాను. మనకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. దీంతో పాటుగా ఛార్జ్ చేయడానికి కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఇదైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. ప్రైస్ అయితే 999 పడింది అనమాట. హెవాల్స్ 360 డిగ్రీస్ ప్లగ్ అండ్ ప్లే అని ఉంటుంది. మీరు అలా టైప్ చేసినా వచ్చేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు, కానీ టోటల్గా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవ్వట్లేదు. 50-50గా అవుతుంది. అంటే బాగా రాకుండా స్లోగా అయితే వస్తుంది నాయిస్ అయితే. నేనైతే కొద్దిగా రీజనబుల్ ప్రైస్లో ఉంది కదా అని అయితే తీసుకున్నాను. ఇంకా రిటర్న్ పెట్టడం ఎందుకులే, వాయిస్ ఇప్పుడు బాగానే వినిపిస్తుంది కదా అనేసి అయితే ఇలానే ఉంచేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుందా లేదా నా వాయిస్ కింద కామెంట్ చేయండి. అంతకుముందు అయితే విఎన్ యాప్లో ఎడిట్ చేసేదాన్ని. ఎడిట్ చేశాక మళ్ళీ ఆ వాయిస్ ఇంక్రిమెంట్ కోసమని కైన్ మాస్టర్లో వెళ్ళి వాల్యూమ్ ఎన్వలప్ కానీ ఇవన్నీ చేసేదాన్ని. అదంతా పెద్ద రిస్క్ అవుతుండే, నాకు వాయిస్ వినపడట్లేదని. ఇప్పుడు గట్టిగా వినిపిస్తుందని నా ఫీలింగ్. మీరేమంటారో కింద కామెంట్ చేయండి.